కాబట్టి ఫ్యామిలీ చిన్నపిల్ల అయిపోతుంది, అప్పుల పాలైపోతుంది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళకు మరి ఇంకా ఎవరో కూడా సూసైడ్ చేస్తుంటారు. శ్రీ రెడ్డి గాత్రికారెడ్డి शेख मोहिद्दीन साहब शेख आलम साहब పెద్దప్ప గారి వెంకటరమణారెడ్డి రంగనాయని వెంకటేశ్వర బొమ్మాడి మధ్వేసి బొమ్మాడి మేధాంశ్ రెడ్డి ముచ్చింతల సరస్వతి రాహురి మల్లమ్మ రాపూరి మల్లమ్మ పి శంషేర్ ఖాన్ ముత్తన వెంకటరమణ షేక్ అబ్దుల్ అమీర్ బాష్ జతికీర్తి భారతి కావలి నాగేంద్ర మడితాటి చిన్నప్ప పడిగ నారాయణమ్మ గుళ్ళు కూడా వచ్చేప్పుడు 5-6 వస్తాయి ప్రోగ్రామ్ పెడదాం. చుక్కా పద్మావతమ్మ గాలివీటి మల్లమ్మ
తుళ్ళూరు మారుతి కుమారి, చిలేకాంపల్లి వసుధ, మోడెం కళావతి, చిరసాని వేమారెడ్డి, చిలేకాంపల్లి పవన్ కుమార్ రెడ్డి, ఈరోజు గత 2 సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గంలో జరుపుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన నియోజకవర్గం నుంచి 1275 మందికి 14.60 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 15 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారు కేటాయించి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే సుమారుగా 1275 కుటుంబాలకు చేయూతను ఇవ్వడమే కాదు, పెద్ద కొడుకు ఆదుకుంటూ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని కేవలం డబ్బుండే వాళ్ళకే కాదు పేదవాళ్ళకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. వ్యాప్తంగా ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి నియోజకవర్గ స్థాయిలో ఏరియా హాస్పిటల్ల వరకు ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా పేదల యొక్క వైద్య విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న హాస్పిటల్లో ఎక్కడ ఉద్యోగస్తుల కొరత, టెక్నికల్, నాన్ టెక్నికల్, అలాగే మిగతా వర్గాలకు సంబంధించి ఉద్యోగస్తుల కొరత కానీ, మెడిసిన్స్ కొరత కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరత కానీ ఎక్కడా లేకుండా ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గానికి విషయానికి వస్తే, రాయచోటి నియోజకవర్గం సుమారుగా 20 మండలాలకు సెంటర్గా ఉండడం ద్వారా వేలాది మంది ఓపీ పేషెంట్ నెలకు మన రాయచోటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మనకు సిసి యూనిట్ కూడా 25 కోట్ల రూపాయలతో రెడీ చేస్తున్నాం. ఇప్పటికే అధునాతనమైన 16 డయాలసిస్ యూనిట్లు కూడా మన హాస్పిటల్లో ఉండడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు డయాలసిస్ అనేది వ్యయంతో కూడింది. తిరుపతి, మదనపల్లి, అలాగే కడపకు పోకుండా ఇక్కడే గత ప్రభుత్వాల్లో 10 యూనిట్లు వస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 యూనిట్లు, 16 యూనిట్లు చేసుకోవడం జరిగింది. వచ్చే 4-5 నెలల్లో కూడా దీన్ని పెంచుకొని మరో 20, అంటే టోటల్గా 20 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వంతో, వైద్య శాఖతో సంప్రదించడం జరిగిందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోట్లో వచ్చే మే కల్లా క్రిటికల్ కేర్ యూనిట్ను స్టార్ట్ చేసేదానికి చర్యలు తీసుకుంటున్నాం. క్రిటికల్ కేర్ యూనిట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఏవైతే ట్రోమా కేసెస్ ఉంటాయో, యాక్సిడెంట్ జరిగిన కేసులు ఉంటాయో, ఆ గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి తప్పకుండా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేదానికి క్రిటికల్ కేర్ యూనిట్ దోహదపడుతుంది. కాబట్టి ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అప్పటికి రాయచోటి ఏదైతే హాస్పిటల్ ఉంటుందో హాస్పిటల్లో టోటల్గా 150 బెడ్లు, అలాగే నెలకు రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ఓపీలు ఉండే ఏదైనా హాస్పిటల్ ఉందంటే అది మన రాయచోటి
గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే అక్కడ నాణ్యమైన సేవలు అందిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా రోగుల యొక్క సంఖ్య దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి వైద్య విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, ఎవరు ఎక్కడ అధైర్యపడకూడదు. మన తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులు కూడా ఒకటే అడుగుతున్నాం, దయచేసి మీ వార్డులలో, మీ గ్రామాల్లో, మీ పరిధిలో ఎవరైతే పేద రోగులు ఉంటారో వాళ్లకు మనం చేయూతనిద్దాం. వారికి ఎప్పుడన్నా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఒకటి ఉందని గుర్తు చేయండి. ఎక్కడైతే వాళ్ళకి ఎల్ఓసీలు రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఎల్ఓసీలు అయితేనే, అలాగే రీఇంబర్స్మెంట్ ఏదైతే అవసరం ఉంటుందో అది కూడా మనం తెచ్చిచ్చేదానికి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకున్న 2-3 నెలల్లోనే ఆ ఫైల్ మన ఆఫీసులో ఇవ్వండి. అలాగే ఎల్ఓసీలు కావాలంటే దానికి సంబంధించిన రికార్డు మన ఆఫీసులో ఇచ్చేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే అన్ని దానాల కంటే ప్రాణదానం మిన్న కాబట్టి ఎవరైతే జబ్బుతో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఆర్థిక సాయం మన చేతి గుండా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మహోన్నతమైన పథకం కాబట్టి ఈ పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే ఈరోజు ఎవరైతే 40 లక్షల రూపాయలు 48 మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కూడా దయచేసి మీకు అందించిన చెక్కులను 2-3 రోజుల్లోనే మీ అకౌంట్లలో జమ చేసుకునేతో వితిన్ 1 వీక్ మీకు అది క్రెడిట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలు అనే వారికి చేయూతనివ్వడమే ఆ రోజు ఎన్టీఆర్ గారి నుంచి ఈ రోజు లోకేష్ గారి వరకు జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం పొంది ఉంటారో ఆ రోజు వాళ్లకు సభ్యత్వ రుసుం ఎప్పుడైతే చెల్లిస్తామో అప్పటికి వాళ్లకు ప్రమాద బీమాలోకి రావడం జరుగుతుంది. వాళ్ళ పేరు, వారి యొక్క వాళ్ళకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వారికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిపోర్టు మన కేంద్ర పార్టీ కార్యాలయానికి అందించినప్పుడు వాళ్లకు మన పార్టీ నాయకుల యొక్క మంచి సహృదయం వల్ల వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈరోజు దాంట్లో భాగంగా నోలివీడు గ్రామం గాలివీడు మండలానికి సంబంధించి షేక్ దర్బార్ వల్లి ఆయన కుటుంబంకు 5 లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క దాతృత్వంతో అందించడం జరిగిందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.